ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు. ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే ఉపేక్షించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలే అడ్డగోలుగా వ్యవహరిస్తే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు సీఎం. తప్పు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. రైట్, ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. ఎస్ రామచంద్ర. అనుష, అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో కావచ్చు, జరుగుతున్న పరిణామాలు కావచ్చు, ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు మాత్రం మంత్రులు అలాగే ఎమ్మెల్యేలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అయితే వారికి ఈ సందర్భంగా కూడా వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఈ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు కావచ్చు, మంత్రులు కావచ్చు, వీరందరూ కూడా ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తే ఉపేక్షించేది లేదు అని చెప్పి కూడా చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు వారందరికి కూడా చెప్పారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలే అడ్డగోలుగా వ్యవహరిస్తే ఎవరు బాధ్యత వహిస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది. తప్పు చేస్తే ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు అలాగే స్పష్టమైనటువంటి వార్నింగ్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి సీఎం చంద్రబాబు. ఫైళ్ల పరిష్కారంలో మంత్రులు కూడా చాలా వరకు అలసత్వం చూపుతున్నారని ఆయన మండిపడినటువంటి పరిస్థితి. అలాగే ఒక్కో ఫైలుకు కూడా ఎంత సమయం తీసుకుంటున్నారో అన్న డేటా కూడా, పూర్తి సమాచారం కూడా తన దగ్గర ఉందని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా మంత్రులను ఉద్దేశించి కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇటీవల జరిగినటువంటి ఎమ్మెల్యేలు అలాగే అయితే కూన రవి కావచ్చు, గుంటూరు ఎమ్మెల్యే నాసిర్ అహ్మద్ కావచ్చు, కొంతమంది ఎక్కడ కొన్ని వివాదాల్లో ఇరుక్కున్నారో వాటిని ఉద్దేశిస్తూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు. పార్టీకి అలాగే ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలాగా ఎవరు ప్రవర్తించినా కూడా ఖచ్చితంగా చర్యలు ఉండబోతున్నాయి, ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం, ఎవరిని కూడా వెనుకేసుకు రాము అని చెప్పి కూడా సీఎం చంద్రబాబు మాత్రం తేల్చి చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అటు పార్టీలో కూడా చాలా వరకు కూడా నాయకులు అలాగే జిల్లా అధ్యక్షులు కూడా చాలా వరకు కూడా అవినీతి అలాగే ఏదైతే ఆఫీసర్లను కూడా బెదిరించడం కావచ్చు, ఆఫీసర్ల ద్వారా లంచం తీసుకోవడం కావచ్చు, ఇప్పుడు చాలా వరకు కూడా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలకు కూడా ఎవరు కూడా అధికారులు పలకడం లేదు, స్థానిక రాజకీయ నాయకులు మాత్రం చెబితేనే అక్కడ పనులు జరుగుతున్నాయన్న ఆరోపణలు కావచ్చు, అభియోగాలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజల నుంచి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ తీసుకుంటూనే ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కొంతమంది కోర్ కమిటీ నాయకులు కావచ్చు, అలాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కావచ్చు. సో ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, అలాగే ఎంపీలకు కావచ్చు, అలాగే ఎమ్మెల్యేలకు కావచ్చు, మంత్రులకు కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఒక వార్నింగ్ అయితే ఇచ్చినటువంటి పరిస్థితి. మళ్ళీ పార్టీ అధికారంలోకి రావాలంటే మీరందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజలకు కావాల్సినటువంటి పనులు చేయాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉందని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు తేల్చి చెప్పినటువంటి పరిస్థితి. మరి అందుకు భిన్నంగా అయితే నియోజకవర్గం ఎక్కడ ఒక ఎంఆర్ఓ ఆఫీస్ కు వెళ్లి సామాన్య ప్రజలు ఎంఆర్ఓ ఆఫీస్ కి వెళ్లి తనకు కావాల్సిన పని చేయించుకోవాలంటే నెలలు కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. నియోజకవర్గ ఇన్ఛార్జ్ కానీ లేదంటే ఎమ్మెల్యే కానీ చెప్తే కానీ అక్కడ పనులు జరగడం లేదని చెప్పి కూడా ఇప్పటికే ఆ ప్రజలు కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఆ ఫీడ్బ్యాక్ తీసుకున్న సందర్భంలోనే చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మంత్రులకు కూడా సీరియస్ వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి దీనిపై పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కూడా ఎలా ఇప్పటి నుంచైనా తమ పనితీరును మార్చుకుంటారా లేదా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు కావాల్సినటువంటి పనులను అధికారులు చేయిస్తారా లేదా అన్న కూడా $1 మిలియన్ ప్రశ్నగా ఉందని చెప్పుకోవచ్చు. ఒక సామాన్య ప్రజలు వెళ్లి పనులు చేయించుకోవాలంటే అవ్వట్లేదు, డబ్బులు ఏదైతే లంచం ఇస్తే కానీ పని అవ్వట్లేదు అని చెప్పి కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు దాన్ని గ్రహించిన నేపథ్యంలోనే వీరందరికీ కూడా వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఎప్పటికప్పుడు పబ్లిక్ నుంచి సర్వే కూడా చంద్రబాబు నాయుడు తెప్పించుకున్నట్లుగా తెలుస్తోంది. మరి స్థానికంగా ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఈ దిశగా ప్రజలకు అందుబాటులో ఉండి ఎటువంటి చెడ్డపేరు రాకుండా కూడా తన వరకు కూడా వారి మీద ఫీడ్బ్యాక్ తెప్పించుకున్నప్పుడు నెగిటివ్ గా వస్తే ఖచ్చితంగా వారిని పక్కన పెట్టి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి వార్నింగ్ అయితే తెలుస్తోంది. రామచంద్ర, అయితే సీఎం బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఆ ఎమ్మెల్యేలు అలాగే మంత్రులు, ఎంపీలు వారి పనితీరుపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు సీఎం చంద్రబాబు. మరి వారికి వార్నింగ్ కూడా ఇస్తున్నారు. అయినా కూడా పార్టీ నాయకులు పనితీరు మార్చుకోవడం లేదు అనే ఆరోపణలు అయితే ఉన్నాయి. ఎలా చూడాలంటారు వీటిని?
ఒకటే ఇక్కడ పార్టీ కోసము ఎలక్షన్లలో కష్టపడిన వారిని కాకుండా ఏదైతే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ప్రతిపక్ష ఏదైతే గత వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే పార్టీకి నష్టం చేకూర్చారో వారందరినీ కూడా ఇప్పుడు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు ప్రోత్సహిస్తూ పార్టీలోకి ఆహ్వానించడాన్ని స్థానికంగా ఉన్నటువంటి టీడీపీ నిజమైన కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదే అంశాన్ని పెద్ద ఎత్తున ప్రతి ఒక్క వేదికలోనూ నిజమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు కూడా పెద్ద ఎత్తున ఆరోపిస్తూ గలం విప్పుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు దృష్టికి చాలా వరకు వెళ్ళాయి. దాన్ని ఏదైతే దాన్ని సంబంధించినటువంటి ప్రస్తావిస్తూ కూడా చంద్రబాబు ఎంపీలకు కావచ్చు, ఎమ్మెల్యేలకు, మంత్రులకు కూడా చెప్పినటువంటి పరిస్థితి. పార్టీ కోసం కష్టపడిన వారిని ఖచ్చితంగా గుర్తించండి, వాళ్ళ ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులను తీర్చండి, అలాగే వాళ్ళకి కావాల్సినటువంటి ఏదైతే ఫెయిర్ గా ఉన్నటువంటి కార్యకర్తలకు పనులు కూడా చేసి పెట్టండి అని చెప్పి కూడా దాదాపు ఏదైతే ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా చెప్తూనే ఉన్నారు. అయితే స్థానికంగా కూడా జిల్లాలో మాత్రం రాజకీయంగా వేరే ఉంది. వైసీపీ నుంచి ఎవరైతే గత సర్పంచులు ఉంటారో వాళ్ళకు మాత్రమే కొమ్ము కాస్తున్నారు. గతంలో ఇదే ఎమ్మెల్యే, ఇదే మంత్రి గతంలో వారిపై ఆరోపణలు అలాగే అవినీతి ఆరోపణలు చేసి ఉంటారు. అయితే టీడీపీలోకి మార్చుకున్న తర్వాత వారి మీద ఒపీనియన్ మార్చుకొని వారికి అనుకూలంగా ప్రవర్తిస్తున్నారు. నిజమైన టీడీపీ కార్యకర్తలకు నష్టం చేకూరుస్తున్నారు, వారిని ఇబ్బంది పెడుతున్నారు, బాధ పెడుతున్నారు అనే విషయాన్ని కూడా చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్ళాయి. సో ఈ నేపథ్యంలో చాలా ఫైనల్ వార్నింగ్ అని చెప్పుకోవచ్చు. ఇట్లా ఇంకోసారి పునరావృతం అయితే మాత్రం పార్టీ ఖచ్చితంగా శిక్షిస్తుంది, పార్టీలో చర్యలు చేపడతాం, అలాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి వారిపైన కూడా ప్రభుత్వ చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి కూడా చంద్రబాబు చాలా క్లియర్ కట్ గా చెప్పినటువంటి పరిస్థితి. మరి చూడాలి ఇప్పటి నుంచైనా వారి పనితీరు, అలాగే కార్యకర్తలు నిజమైన కార్యకర్తలకు అందుబాటులో ఉండి వారి పనులు చేస్తారా, లేకపోతే ఇంకా వైసీపీ నుంచి వచ్చిన వారి కోసం మాత్రమే పని చేస్తారా, వారి నుంచి పెద్ద ఎత్తున డబ్బులు ఆశిస్తూ లంచం అయితే అధికారుల మొత్తానికి ప్రతి గవర్నమెంట్ ఆఫీస్ లో కూడా లంచం లేనిదే పని జరగట్లేదన్నది పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. మరి దీని మీద స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులే బాధ్యత వహించాలని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి దాంట్లో అయితే ఉంది. మరి చూడాలి మరి భవిష్యత్తులో ఇప్పటికైనా మంత్రులు అలాగే ఎమ్మెల్యేలు మారతారా లేదా అన్నది కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. అనుష. రైట్ రామచంద్ర, థ్యాంక్ యూ.